ఖమ్మం జిల్లా మదిర ఎండపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కు పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మదిరలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం దశాబ్దాల కల అని ఆయన అన్నారు. 55 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కుకు 44 కోట్ల నిధులు కేటాయించామని బట్టి తెలిపారు. మదిర ఇండస్ట్రియల్ పార్కు పనులను వెంటనే టెండర్లకు పిలిచి వేగంగా పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే నిరుద్యోగ యువత పరిశ్రమల వైపు వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాలని బట్టి చెప్పారు. కావాల్సినటువంటి వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేపిస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రుణాలు ఇప్పించిన తర్వాత వాళ్ళు పరిశ్రమ పెట్టుకుంటారు. స్థలాలు కూడా ఇస్తాం. స్థలాలతో పాటు మార్కెటింగ్ వ్యవస్థను కూడా వాళ్ళు టైఅప్ చేస్తాం. తద్వారా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికంగా మారి సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లని మహిళలకి రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనుకుంటే ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు పోతాం. సో దానికోసం ఇటువంటి పారిశ్రామిక సంబంధమైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఇంకా విరివిగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేయటం కోసం ఈరోజు నాంది మాత్రం పలికేమని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నేను వస్తా ఉంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, పక్కన ఉన్నటువంటి అంటే కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు సంబంధించి సరిగా లేదు, దాన్ని శాంక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. డెఫినెట్ గా దీన్ని ఆ రోడ్డు ఆల్రెడీ ఈ పార్క్ ప్రపోజ్ చేసేటప్పటికే నేను 2 వైపుల నుంచి రావటానికి కావాల్సిన రోడ్లు ఏమున్నాయని సర్వే చేయించి ఆ రోడ్లకి ఆల్రెడీ